1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సౌందర్య ఆ పేరు చెప్తే ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ఆమె మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆమె చనిపోయి దాదాపు 2 దశాబ్దాలు దాటిపోతున్నా మన అందరం ఇంకా ఆమెను మర్చిపోలేకపోతున్నాం. 32 ఏళ్ల చిన్న వయసులోనే ప్రమాదంలో ఆమె మరణించింది. అంత తక్కువ ఏజ్లో అసలు ప్రపంచమంతా గుర్తించుకొని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు గుండెల్లో దాచుకునేంత పేరు ప్రతిష్టలు ఎలా సంపాదించుకోగలిగింది? అకాల మరణానికి కారణం ఏంటి? పెళ్లి తర్వాతే మరణం ఎందుకు సంభవించి ఉంటుంది? ఇటువంటి అనేక విషయాలు సౌందర్య గారి జాతక చక్ర పరిశీలన చేసి మరి స్వయంగా లైవ్ లో మనకు వివరించనున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు. గురువు గారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. కళలలో అనగా సినీ ఫీల్డు, రాజకీయ రంగం, ఇతరత్ర వేరే వేరే రంగాలలో మంచి ప్రజాదరణ కలిగి ఉచ్చస్థితిలో ఉండగా అతి చిన్న వయసులో మరణం పొందినటువంటి వారి యొక్క జాతకాల గురించి మనం వీడియోలు చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో సినీ నటి శ్రీమతి సౌందర్య గారు, ఆవిడ చాలా మంచి వ్యక్తి. సావిత్రి గారు తర్వాత సౌందర్య గారే అనేటటువంటి పేరు తెచ్చుకున్నారు ఆవిడ. అటువంటి సౌందర్య గారి యొక్క జాతకాన్ని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సౌందర్య గారు 18/7/1972 సంవత్సరంలో పుట్టారు. కర్ణాటకలో పుట్టారు ఆవిడ. అలాగే వారిది చిత్తా నక్షత్రం 3వ పాదం, తులారాశి, తులా లగ్నం. చంద్రుడు ఉన్నటువంటి స్థానం నుంచి మనం జాతకాన్ని చెప్తూ ఉన్నాం. తులా లగ్నం, లగ్నంలో చంద్రుడు, 3వ స్థానంలో గురుడు, 4వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో శుక్రుడు శని, 10వ స్థానంలో రవి కుజుడు బుధుడు కేతువు. ఇది వారి యొక్క జన్మించినటువంటి తత్కాల గ్రహ సంపత్తి. మైకేల్ జాక్సన్ గారి యొక్క జాతకంలో లాగానే వీరికి కూడా రవి బుధుడు ఇద్దరు ఒకే స్థానంలో ఉండడం వల్ల వచ్చిన యోగం బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగం ఉన్నటువంటి వారికి కష్టపడి పట్టుదలతో జీవితంలో పైకి బాగా ఎదుగుతారు. కార్లు, బంగ్లాలు, వసతి, లగ్జరీ లైఫ్ను అనుభవించేటటువంటి అవకాశాలు ఈ బుధాదిత్య యోగం వల్ల ఎక్కువగా ఉంటాయి. సూక్ష్మగ్రాహిగా కూడా పేరు తెచ్చుకుంటారు, తెలివైన వారిగా కూడా పేరు తెచ్చుకుంటారు. అయితే జాతకంలో లగ్నం నుంచి 8వ స్థానంలో 1 2 3 4 5 6 7 8 8వ స్థానంలో శుక్రుడు శని కలిసి ఉండడం వల్ల వీరికి కళల మీద, ఫైన్ ఆర్ట్స్ అంటారు కదా, ఈ కళల మీద మక్కువ రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం అంటే ఆ యొక్క సినీ ఫీల్డ్లోకి వారు అడుగుపెట్టి దాంట్లో స్టార్డమ్ రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఈ శుక్రుడు శని. అలాగే వీరికి ఉన్నటువంటి యోగాలలో ఆది యోగం ఉంది. లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఆది యోగం కలుగుతుంది. తద్వారా ఆది యోగం వల్ల కూడా వీరికి స్టార్డమ్, ప్రజాదరణ, జనాకర్షణ వంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కష్టపడి ఈవిడికి ఉన్నటువంటి ఇంకొక యోగం ఏంటయ్యా అంటే విపరీత రాజయోగం. ఈ విపరీత రాజయోగం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఆ కష్టాల్లో నుంచి, సమస్యల్లో నుంచి వారు నిలబడి ఎదుర్కొని విజయాన్ని సాధించి పైకి వస్తారు. ఈవిడ కూడా అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మొదట్లో అనేకమైనటువంటి సినిమాలు వచ్చేవి, తర్వాత కొంత అవకాశాలు తగ్గినా మళ్ళీ నిలబడి మంచి స్థితికి చేరుకున్నటువంటి నటి సౌందర్య గారు. అది విపరీత రాజయోగం వల్ల కలిగింది. సరే, వీరికి జాతకంలో మారక గ్రహాలు, ఈ మారక గ్రహాలు ఏంటయ్యా అంటే గురుడు, రవి ఇద్దరూ కూడా మారక గ్రహాలు అయ్యారు వీరి యొక్క జాతకంలో. మనం మైకేల్ జాక్సన్ గారి జాతకం చెప్పుకున్నాం. మారక గ్రహముల యొక్క దశ కానీ అంతర్దశ కానీ ఉన్నప్పుడు మరణం సంభవిస్తుందని మనం చెప్పుకున్నాం. వీరి జాతకంలో గురుడు అలాగే సూర్యుడు ఇద్దరూ కూడా మారక గ్రహాలు అయ్యారు. గురుడు యొక్క దశ, సూర్యుడు యొక్క అంతర్దశ. ఈ సమయంలో 17/4/2004 సంవత్సరంలో వీరికి మరణం సంభవించింది. దుర్మరణం పాలయ్యారు వీరు. హెలికాప్టర్ ద్వారా యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యారు. చూడండి, ఇక్కడ రవి అంతర్దశ, గురుల్లో రవి అంతర్దశ నడుస్తోంది. ఈ రవి రాజకీయాలకి
రాజకీయాల్లో జాయిన్ అవ్వడానికి, అభివృద్ధి కలగడానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి ఈ రవి వల్ల ఆవిడ ఒక 6 నెలల ముందు ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రవి అంతర్దశ ప్రారంభమైన వెంటనే జాయిన్ అయ్యి ఆ పార్టీ ప్రచారానికి వెళుతూ, రాజకీయపరమైనటువంటి ప్రచారానికి వెళుతూ ఆవిడ అందులో ఈ గ్రహం కూడా మారకగ్రహం అవ్వటం వల్ల, దశ మారకగ్రహ దశ, అంతర్దశ కూడా మారకగ్రహ అంతర్దశ అవ్వటం వల్ల వారికి మరణం సంభవించింది. ఈ విధంగా సౌందర్య గారి యొక్క జాతకం మనకి తెలియబడుతోంది. అయితే ఈ జాతకాన్ని మనం చూసుకున్నప్పుడు, పరిశీలన చేసినప్పుడు బుధాదిత్య యోగం ఉన్నటువంటి వారు కానివ్వండి, వారికి కార్లు, బంగ్లాలు, వసతి కలిగేటటువంటి సూచనలు ఉంటాయి. చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఇప్పుడు ఇదే డేట్లో ఈవిడితో పాటు చాలామంది పుట్టుంటారు కదండి. ఆ పుట్టిన వాళ్ళు మరి ఈవిడ చనిపోయిన రోజే వాళ్ళు కూడా చనిపోతారా అనేటటువంటి అనుమానం ఉంటుంది. కానీ జననం మరణం అనేటటువంటిది కర్మఫలంగా ఉంటుంది. జాతక ఫలం జీవితంలో 50% పనిచేస్తుంది. మిగిలిన 50% కూడా గత జన్మ ప్రారంధం వల్ల మిగిలినటువంటి జీవితం మీద కర్మఫలం యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. వీరికి మారక దశ, గురుదశలో రవి అంతర్దశ మారక దశ కాబట్టి వారికి మరణం సంభవించింది. అంతేగాని ఈ డేట్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా, ఈ 18/7లో పుట్టినటువంటి వాళ్ళందరికీ, 7వ నెల 18వ తారీఖు పుట్టిన వాళ్ళందరికీ కూడా అదే జరుగుతుందని మనం అనుకోకూడదు. కాబట్టి ఇది ఒక అవేర్నెస్ కోసమే. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది, చాలామంది అడుగుతూ ఉంటారు, చిన్నతనంలోనే మంచి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇలా సంభవిస్తూ ఉంటాయి కదండి, వారికి అలా ఎందుకు జరిగిందండి అంటే కొన్ని మరణాలు మిస్టరీగా ఉంటాయి. మైకేల్ జాక్సన్ గారి మరణం ఏదైతే బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రభావం వల్ల ఆయన విసిగి వేసారిపోయి బాగా మనస్తాపం చెంది, వాళ్ళ యొక్క ప్రభావం వల్ల, వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మనస్తాపం చెంది ఆయన మరణించడం జరిగింది. అలాగే సౌందర్య గారు, ఈవిడ జాతక ప్రకారంగా రవి జాతకంలో ఉన్నటువంటి రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి రాజకీయాలలోకి ఆవిడ వెళ్ళి, ఆ రాజకీయాల్లోనే ప్రచారం చేస్తూ వారికి మరణం సంభవించిందనమాట. ఈ విధంగా మనకి సౌందర్య గారి యొక్క జాతకం తెలియబడుతోంది. చూస్తాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.